మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఉగాది పండుగ పూట మా అక్క పూట ముద్దుగా వచ్చింది. ఉల్లా కల్వకుంట్ల కవిత ఏమంటది, డాడీ మోడీ చిన్న మోడీ పైనే నా పోరాటం అంతా. డాడీ అంటే ఎరికే, అందరికీ ఎరికే, నదులకు నడక నేర్పిన ఆయన. మోడీ అంటే ఇక అందరికీ ఎరుకున్న, భారతదేశం మొత్తం ఎరుకున్న ముచ్చటే. మరి చిన్న మోడీ వాళ్ళు కావచ్చు, డాడీ మీదనంట, మోడీ మీదనంట, చిన్న మోడీ మీదనే ఈమె పోరాటం మొత్తం చేస్తుందంట. ఈ చిన్న మోడీ అంటే ఇక ఆయనే ఉన్న చిట్టినాయుడు ఏమో మరి అంటారుగా, చిట్టినాయుడు అని రేవంత్ రెడ్డిని. ఆయన మీదనంటే ఈమె పోరాటం చేస్తుందంట. ఎట్టటి చేస్తావు అక్క చెప్పకరా? నేను దూరం అయ్యాక నిజామాబాద్లో బీఆర్ఎస్ బాగా నష్టపోయింది. వాక్క నువ్వు దూరం అయినాక నిజామాబాదే కాదు, ఆదిలాబాద్ అయినా, హైదరాబాద్ అయినా, ఏ బాధ అయినా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం నష్టపోయింది. కాకపోతే మీ అయ్యనే గుర్తించలేకపోతుంది. మీ అయ్య గుర్తిస్తున్నావు కానీ మీ అన్న దానికి సపోర్ట్ చేస్తలేడు, మీ బావ సపోర్ట్ చేస్తలేడు. నువ్వు ఇంటెంత పోటీ ఎంత అన్నట్టుగా ఆడుకుంది వాళ్ళది. లేదు నిజంగా నీతోటి పని ఉందని అనుకుంటే నిన్ను పోనిద్దురా. నేను ఎత్తులా బతుకమ్మ తీసి సారగంప పెట్టినాడు, నీ వెనకంగా వీళ్ళందరూ వద్దురు. ఆయననే పోయి నీ పిడ వదిలింది అనుకొని వాళ్ళు నీళ్ళలో పోసి అప్పుడే కూసురు. ఇప్పుడు ఏమంటుందంటే, నేను దూరం అయినాక నిజామాబాద్లో బీఆర్ఎస్ బాగా నష్టపోయింది. ఒక నిజామాబాదే కాదు, అన్ని బాధల కథమే అవుతుంది. పడైపోయింది, రోజుకింత వెనకపట్టే పడుతుంది, ముందల పట్టు పడతలేదు. మరి ఇక ఎన్నట్టు తెలుసుకుంటారు? మరి మళ్ళీ మీరు పిలిపిస్తే మరి పోతావో ఏం చెప్పలేము. అమ్మ మీ ఇంట్లో నువ్వు పాడేతాడు. వనపర్తి నుంచి పోటీ చేయమని కార్యకర్తలు కోరుతున్నారు. అమ్మల్లో వనపర్తి నుంచి పోటీ చేయాలని అడుగుతున్నాను కార్యకర్తలు. ఇంకేముంది, ఆలస్యమే ఉంది, మరి పోటీ చేయి. ఇక వచ్చేసారి లైన్లో ఉంటట్టే ఉంది అక్క. బీఆర్ఎస్తో నాకున్న విభేదాలను రేవంత్ రెడ్డి అవకాశంగా చేర్చుకుంటున్నాడు. మరి అంతే కదా, రెండోడు కొట్లాడితే మూడోనికి సంద ఆయన సాధనం లేదు. ఇద్దరు కొట్లాడితే మూడోనికి సంద అవుతుంది కదా, గదే పనికి ఆయన చేస్తున్నాడు. ఆయన తప్పే ఉంది, అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకుంటున్నాడు. నువ్వు మీ అయ్య కొట్లాడుతున్నారు కాబట్టి చిన్నగా ఈయన దొరికిన సంద అనుకో, నేను ఇప్పుడే అనకాయ జ్వరపడుతున్నట్టు. బీఆర్ఎస్తో నాకున్న విభేదాలు రేవంత్ రెడ్డి అవకాశంగా చేసుకుంటున్నాడు. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటిస్తా, దానికంటే ముందు జాతీయ స్థాయి నేతలను కలుస్తుందంట. జాతీయ స్థాయి నేతలను మొత్తం కలుస్తుందంట. మరి దేశం మొత్తం తిరుగుతట్టుంది. ఎట్ట పెట్టాలి ఏం కథ. గతంలో ఇలా కూడా టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసినప్పుడు మొత్తం తిరిగి రాలే, గట్టే తిరిగి వస్తట్టుంది. వాళ్ళ సలహా సూచనలు. మరి పార్టీ పెట్టాలంటే మామూలు ముచ్చట పెట్టాలి. ఇంకా మీడియా చిట్చాట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ చెప్తున్నాం ముచ్చట్లకి. ఇప్పుడు చిన్న మోడీ ముచ్చట మాట్లాడదాం. చిన్న మోడీ అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసే తప్పుల పైన నీ పోరాటం చేయొచ్చు, ఓకే, నష్టమేమి లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నేత లేకపోతే మేజను ఒడగొట్టిండు, మేజను మీ అన్న నిన్ను ఒడగొట్టి గద్దెనెక్కిండు కాబట్టి రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయొచ్చు, ఓకే, జనాలు ఒప్పుకుంటారు. మోడీ మీద కూడా దేశాన్ని మొత్తం 12 సంవత్సరాల నుంచి సర్వనాశనం చేసుకొస్తుండు. ఆయనకు నచ్చిన కాడికి ఆయన ఎట్లయితే గట్టినది వస్తుండు అని ఆయన మీద కూడా అభియోగం ఉంది కాబట్టి ఆయన మీద కూడా పోరాటం చేయొచ్చు. దాన్ని కూడా జనాలంతా ఓకే అంటారు, మంచి పని చేస్తుంది, రేవంత్ రెడ్డి నిష్పెట్టే లేదు, నా మోడీ నిష్పెట్టే లేదు అని జనాలు అనుకుంటారు. మరి డాడీ మీద కూడా పోరాటమే చేస్తుంటివి. మరి ఇన్నేళ్ళ దాకా మంచుకున్న డాడీ ఈ జైలుకు పోయే సర్కాలు ఎట్టాగమై పాడా? ఇన్ని రోజుల దాకా మా డాడీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, ఉరుకుతుంటే పట్టుకొచ్చిండు, సాగు అంచులకు పోయి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. మా డాడీ కింగు, మా డాడీ హీరో, మా డాడీని మించినోడే లేడాంటివి. మరి డాడీ మీద కూడా పోరాటం ఏం చేస్తుండొచ్చునా, ఊకుంటున్నా? మరి డాడీ అన్నదా లేకపోతే ఈ డాడీ జాగల మరి అన్న పేరు గిట్ట అనొచ్చునా? అన్న అనొచ్చు. డాడీ పేరు చెప్తే ఇక డాడీ కాబట్టి అందరూ డాడీ కాబట్టి అంటే వాళ్ళింటి వాళ్ళకి అందరికీ ఎందుకు అవుతారు. కానీ ఇక ఏదో అడవిలో అంటే అన్నది పొల్ల పాడైపోను గట్టిన నోరుగచ్చి దాన్ని అంటది అనుకొని ఊకుడు అనుకున్నాను. అన్న పేరు అంటే అన్న విడిచి పెట్టగలనుకొని అన్న అనలేక బావని అనలేక అయ్య మీద పెడితే పెట్టినట్టుంది. మరి ఎలాంటి పోరాటం చేస్తావు అక్క? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఈ ఉచిత బస్సు ఇచ్చినావు, మహిళలకు అన్యాయం చేసినావు, లేకపోతే వాళ్ళకేదో రుణమాఫీ చేస్తాను ఇంకా రుణమాఫీ చేయలేదని పోరాటం చేయొచ్చు. మళ్ళీ పోతే అదేంది మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను ఇంకా ఏమైతే అని అనొచ్చు. ముసలిళ్ళ పింఛన్లు ఇస్తాయి ఇప్పటిదాకా పింఛన్లు ఏమైతే అని అంటే అనొచ్చు. అట్లా చాలా ఉన్నాయి అనడానికి. నరేంద్ర మోడీ కాడికి పోతే ఏమైనా నరేంద్ర మోడీ గారు మీరు 15 లక్షల ఉద్యోగాలు ఇస్తాంటి ఎక్కడ పోయా, 15 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయా? లేకపోతే ఇంటికి 15 లక్షల రూపాయలు వేస్తాంటి, పేదోళ్ళకి గిది చేస్తాను గది చేస్తాంటివి, విద్యా వైద్యం మొత్తం ఏడు కాడికి మొత్తం రూపురేఖలన్నీ మారుస్తారంటివి ఏమా అని మోడీ మీద కూడా పోరాటం చేయొచ్చు. మరి
కేసీఆర్ మీద ఏమని పోరాటం చేస్తుంది? ఈమె కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఈమె మంత్రిగా చేసింది, ఈమె పెద్ద మనిషిగా ఈమె కూడా చేసింది. మరి ఈమె ఏదన్నా ఎలిగేషన్ పెట్టింది అనుకో, నాలాంటి వాళ్ళు జనాలు మరి ఆయల్లో ఏం చేసినావు అక్క మరి నువ్వు ఆయల్లా అని అడగకుండా వచ్చినా? మరి ఇవాళ అడుగుతున్నావు. సరే గతంలో ఒకటి ఇక కాళేశ్వరం ముచ్చట పెట్టుకుందాం. కాళేశ్వరం ముచ్చట ఎత్తింది అనుకో, కాళేశ్వరం ముచ్చట ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టు పైన మా అయ్య మొత్తం అన్యాయం చేసిండు, అక్రమాలు చేసిండు, అవినీతి చేసిండు అని అన్నదే అనుకో. ఎమ్మడే పత్రికల్లో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎమ్మటే అడగరు మరి ఆయన అవినీతి చేస్తుంటే మరి నువ్వేమో గాడిద పంది పోయినావు అని అనరా? అంటారుగా. మరి మీ అయ్య అంటే ఎట్ట పడుతుండొచ్చు? అంటే ఈ రాజకీయంలో ఏదైనా కామనే, ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. అవసరమైతే అయ్యమ్మటి కూడా పోయి చివరికి వస్తారు. కానీ ఏదమ్మా పాడైపోయిన సలగాలికి 4 రోజులు బయటికి వెళ్ళిన మా నాయన మళ్ళీ నీ అమ్మటి కూడా ఉంటా అన్నా అనొచ్చు. లేదు వాళ్ళని ఏడుకాడికి మొత్తం పొరక చేస్తా, పక్క రాష్ట్రంలో వైఎస్ షర్మిల చేసినట్టు చేస్తా అని కూడా అనొచ్చు. రాజకీయంలో శాశ్వత మిత్రుడు ఉండడు, శాశ్వత శత్రువు ఉండడు. అందుకోసమనే డాడీ మోడీ చిన్న మోడీ పైనే నా పోరాటం. నేను దూరం అయ్యాక నిజామాబాద్లో బీఆర్ఎస్ బాగా నష్టపోయింది. నేను ఎవరితోనూ రాజీపడను, నా అవసరం కూడా నాకు లేదు. ఆ అవసరం కూడా నేను ఎవరితో రాజీ పడను, ఆ అవసరం కూడా లేదు. నా పోరాటం అంతా డాడీ కేసీఆర్ పైన, మోడీ ప్రధానమంత్రి పైన, చిన్న మోడీ సీఎం రేవంత్ రెడ్డి పైనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఎంతసేపు నాకు ఒకటి అర్థం కాదు, పాడైపోను. కానీ అత్తగారింటి పేరు లేకుండా వస్తున్నాయి మాకు. ఎప్పుడు చూసినా కల్వకుంట్ల అంటే అత్తగారింటి పేరు ఏందో తెలిస్తే చెప్పుడు కామెంట్లా. నాకైతే తెలియదు నిజంగానే. నేను కూడా కల్వకుంట్ల కవితమని అని చెప్తుండే, ఎప్పుడు చెప్పిన వార్తలు. కానీ మరి అత్తగారింటి పేరు ఎన్నడూ వాడకుండా వచ్చు. మరి అత్తగారింటి పేరు ఇష్టం లేకుండా వస్తున్నాయి ఏమకు. సరే ఇక అత్తగారింటి పేరు నాకేమెక్కడే. కానీ తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం ఆమె మీడియా చిట్చాట్లో మాట్లాడారు. తాను బీఆర్ఎస్కు దూరమైన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా నష్టపోయిందన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో జాగృతి పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అని కాదు, చాలా చోట్ల నేను చాలా చోట్ల నుంచి తనను ఎన్నికల్లో పోటీ చేయమని కోరుకుంటున్నాట. ఓ కొడుక, రాష్ట్రం మొత్తంలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కల్వకుంట్ల కవితమ్మని పోటీ చేయాలి. వాక్క నువ్వు రావాలక్క, నువ్వు వస్తేనే లెక్క, నువ్వు రాకుంటే రాష్ట్రం ఆగమవుతుంటుంది అక్క, నువ్వు రావాలి, పోటీ చేయాలని ఒకటే బతిలాడుతురంట. మరి చేరాదు అక్క, ఎట్లా చేసి ఓ పని చేయి. నల్గొండ జిల్లా మంచిగా నల్గొండ జిల్లాకి వెళ్ళి చెయ్యి. నల్గొండ జిల్లా బాగుంటుంది. నల్గొండ జిల్లా మంచిగా నేను గెలిపిస్తారు. ఎందుకంటే ఉద్యమాల గడ్డ అంటారు కదా, నల్గొండ జిల్లాకి వెళ్ళి చెయ్యి, ఏం కాదు. మొత్తానికి నువ్వు ఎప్పుడు ఏడుకెళ్ళి చేస్తావు? తెలంగాణ రాష్ట్రంలో ఏడుకెళ్ళి చేసినా బాధ లేదు. కానీ చేసే ప్రయత్నం చేయి, పార్టీ పేరు బయట పెట్టే ఉపాయం చేయి. అట్నే ఈ సర్పంచాయి పాడేప్పుడు సగం అయినట్టుంది, సగం కానట్టుంది. మరి ఆ పంచాయతీ ఏదో పూర్తిగా తెలుసుకొని రావాలి, జనాలకు రావాలి, డాడీ పని చేయాలి, మోడీ పని చేయాలి, చిన్న మోడీ పని చేయాలి, అందరు పని చేసి వచ్చేసారి 2029 లేకపోతే 39, 49, 59 ఎప్పుడో అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి పులిబిడ్డ అనుకుంటా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని మనసారా కోరుకుంటున్నాక నువ్వు రావాలి. కానీ వచ్చే ముందర మాత్రం 10 సంవత్సరాలు మీ అయ్య చేసిన ఏదైతే రాజకీయం ఉందో అందులో ఏమేమి అవినీతి జరిగింది, ఏడేడు అక్రమాలు జరిగినాయి, అవన్నీ బయట పెడితే తెలంగాణ ప్రజలు నిన్ను ఏరి కోరి ముఖ్యమంత్రి సీటు మీద పక్క కూర్చోబెడతారు. కానీ మరి ఆ ముచ్చట్లు మొత్తం బయట పెట్టాలి మరి.